సిల్లీ ఫెలో 14 భాగం. రచన మల్లిక్ గారు. రాత్రి 8 గంటలైంది. అప్పుడే ముగ్గురు భోజనాలు ముగించి డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచారు. ముగ్గురు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. బుచ్చిబాబు టీపాయ్ మీద ఉన్న ఒక్కపొడి డబ్బాలోంచి కాస్త ఒక్కపొడి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. రాధ గొంతు సవరించింది. బుచ్చిబాబు గారు, మీతో కాస్త మాట్లాడాలి అంది. ఆయన దీర్ఘంగా ఆవలించి, అబ్బా నాకు చాలా నిద్ర వస్తోందండి, రేపు మాట్లాడుకుందాం, నిద్రపోండి అంటూ గబాలను లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడ్డాడు. రాధ ఎందుకు వచ్చిందో అతనికి అర్థమైంది. అందుకే ఆమెను అవాయిడ్ చేస్తున్నాడు బుచ్చిబాబు. సీత కొట్టే సుత్తి భరించలేకపోతుంటే ఇంకా రాధ కొట్టే సుత్తి కూడా భరించాలా? బుచ్చిబాబు బెడ్రూమ్లో పడుకున్నాడు. సీత, రాధ హాల్లో చాప మీద పడుకున్నారు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు బుచ్చిబాబు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది బుచ్చిబాబుకి. ఎవరో డోర్ బెల్ నొక్కుతున్నారు. బుచ్చిబాబు గడియారం వంక చూశాడు. 1 గంట అయింది. ఇంత అర్ధరాత్రి ఎవరు వచ్చుంటారబ్బా? డోర్ బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. బుచ్చిబాబు విసుక్కుంటూ హాల్లోకి వచ్చాడు. హాల్లో సీత, రాధ చాప మీద నిద్ర కళ్ళు వేసుకుని కూర్చొని ఉన్నారు. అలా వెర్రిమొహం వేసుకుని చూడకపోతే తలుపు తీయచ్చు కదా? సీత వంక మొహం చిట్లిస్తూ అడిగాడు బుచ్చిబాబు. బాగానే ఉంది, ఇంత అర్ధరాత్రి ఎవరో బెల్లు నొక్కుతుంటే ఆడవాళ్ళం మేమెలా తలుపులు తీస్తాం? విసుక్కుంటూ అంది సీత. సరే సరే అంటూ బుచ్చిబాబు వీధి తలుపు గడియ తీశాడు. ఎదురుగా సుందర్ చేతిలో సూట్ కేసుతో. ఒరే సుందర్! సుందర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు బుచ్చిబాబు. సుందర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. శానా బాగుంది. మగ పురుషులం మనమిద్దరం ఈ మంచం మీద, ఆడ స్త్రీలిద్దరూ హాలునందు నేల మీద. శానా బాగుంది. బుచ్చిబాబుకి ఒళ్ళు మండిపోయింది. నువ్వు ఊరికే నా చెవిలో రైలు ఇంజిన్ల బుస్ బుస్ మనాల నిట్టూర్చకు. నాకు చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. అంతా నీ వల్లే అయింది. నీ మాటలు విని క్షేమంగా జరగబోయే పెళ్లిని ఆపుకున్నా. లేకపోతే ఈ పాటికి సీత నేను హాయిగా పక్కన పడుకొని ఇప్పుడు అనుకుని ఏం లాభం లేదు సిల్లీగా. మిస్టర్ బుష్కీ బాబు, ఇంకా ఎక్కువ మాట్లాడని అడలా నిన్ను షూట్ చేయదును. నువ్వు డబుల్ స్టాండర్డ్స్తో మాట్లాడుతున్నావు. షీటతో పెండ్లి ఇష్టం లేదు అనుకున్నావు, నాతో పెండ్లి ఇష్టం అనుకున్నావు. నీ ఉద్దేశం ఏమి? సుందర్ మోహన్ చిట్లిస్తూ అన్నాడు. నిజమే అనుకో, నాకు పెళ్లి చేసుకుని ప్రేమను చంపుకోవటం ఇష్టం లేదు. కానీ సీతను కన్విన్స్ చేయలేకపోతున్నాను. అందుకు నాకు చాలా బాధగా ఉంది. నన్ను అసలు దగ్గరికి రానివ్వట్లేదు అని బాధగా అన్నాడు బుచ్చిబాబు. అమెరికాలో ఇటుల దగ్గరకు రానివ్వని ఎడలా షూట్ చేయుదురు తెలుసునా? నీ అమెరికా నేను దొంగల దోల. ఓ పక్క బాధతో నేను చేస్తుంటే అమెరికాలు షూటింగ్స్ అంటే అఘోరిస్తావే? పళ్ళు కొరికాడు బుచ్చిబాబు. ఇటుల పళ్ళు కొరికినను అమెరికాలో షూట్ చేయుదురు ఈ అని బాధగా జుట్టు పీక్కున్నాడు బుచ్చిబాబు. ఇటుల జుట్టు పీక్కుని ఎడల అమెరికాలో షూట్ చేయుదురు అని మాత్రం అనకు. పీక పిసికి మంచం మీద నుంచి కిందకు దోసేస్తాను. ఓకే టేక్ ఇట్ ఈజీ. అటులైనా మీ మధ్య ఏ విధమైన సంబంధము లేదు అవునా? అడిగాడు సుందర్ బుచ్చిబాబుని. లేదు, నేను చెవిటి వాడను కాను. ఒక్కసారి చెప్పిన షాలును. సంబంధము లేని ఎడల సంబంధము బలవంతముగా కుదుర్చుకొనవలేను. యూనో? బలవంతంగానా? సిల్లీగా ఏం జోకేసేవరన్నా చిట్టి తండ్రి. ఓసారి ముద్దు పెట్టుకుంటేనే నన్ను అడ్డి బగిలేలా మంచం మేసి కిందకు తోసింది. ఆ దెబ్బకి నేను అసలు సంసారాన్ని పనికొస్తానా అని అనుమానం కూడా వేసిందనుకో అని బెక్కమొహం వేసి అన్నాడు బుచ్చిబాబు. వాట్ ఏ జోక్ అని పొట్ట పట్టుకుని నవ్వాడు సుందర్. నా బాధ నీకు జోక్గా అనిపిస్తుందిరా? ఉక్రోషంగా అన్నాడు బుచ్చిబాబు. నో, నీ బాధ నా బాధ, అందుకే అంత దూరం నుంచి వచ్చాను. మంచి పని చేశావు. నన్ను పీక్కు తినడానికి సీతకు తోడు రాధ కూడా వచ్చింది. నాకు తెలుసు, నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి రాధ వచ్చింది. సుందర్ ఉలిక్కిపడ్డాడు. షిట్, రాధ కూడా నిన్ను పెళ్లి చేసుకోమన్నదా? నువ్వు షీటను పెళ్లి చేసుకున్నట్టుకు సిద్ధముగా లేవు, రాధను ఎట్లా పెళ్లి చేసుకుందువు? ఆశ్చర్యంగా అన్నాడు సుందర్. బుచ్చిబాబు నెత్తి కొట్టుకున్నాడు. నీ తెలివి మండినట్టే ఉంది. రాధ తనను పెళ్లి చేసుకోమని అడగడానికి రాలా, సీతను చేసుకోమని అడగడానికి వచ్చింది. యూ డోంట్ వర్రీ, ఆమె విషయం కూడా నేను చూసుకుంటాను. నువ్వు లైట్ ఆర్పివేమో, మేము పడుకుందుము. అమెరికా నందు ఇటుల అర్ధరాత్రి ఎందు శుద్ధి కొట్టినా షూట్ చేయుదురు అని చిరాగ్గా అన్నాడు సుందర్. బుచ్చిబాబు ఒకసారి జుట్టు పీక్కుని తర్వాత లైట్ ఆర్పేశాడు. అక్కడ హాల్లో ఓహో, అలాగైతే నీ బుచ్చిబాబు మనసు మార్చేసింది ఈ సోనీ టైలీగాడేనన్నమాట. అంతే కదా? సీత చెప్పింది విని అంది. అవును,
మనిద్దరం బుచ్చిబాబు బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకుంటే నా కర్మగాలి సమయానికి వచ్చాడు అంది సీత. నువ్వు వర్రీ కాకు, ఈ సుందర్ సంగతి నేను చూసుకుంటాగా. మర్నాడు బుచ్చిబాబు పబ్లిక్ బూత్ నుంచి ఆఫీస్కు ఫోన్ చేసి 2 రోజుల పాటు ఆఫీస్కి రానని చెప్పేశాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ ఇంట్లో గమ్మత్తైన ఫార్స్ జరుగుతోంది. వీలు చిక్కినప్పుడల్లా రాధా సుందర్ ఒకరినొకరు కోర చూపులు చూసుకుంటున్నారు, ఇండైరెక్ట్గా దెప్పి పొడుచుకుంటున్నారు. టిఫిన్గా అందరికీ ఇడ్లీలు పెట్టింది రాధ. నాకు స్పూను మరియు ఫోర్కు కావలను, ఇటులా వట్టి షేటులతో తినిన ఏడల అమెరికాలో షూట్ చేయుదురు అన్నాడు సుందర్. సీత సుందర్కి బుచ్చిబాబుకి స్పూన్లు ఫోర్కులు ఇచ్చింది. రాధకు కూడా ఇవ్వబోతే వద్దులేవే, నేనేమన్నా అమెరికా దాన్ని కాదు కదా, అమెరికా పద్ధతులు ఇండియాలో పెడితే ఏం బాగుంటుంది, అబగా మనం తింటున్నది ఇండియా ఇడ్లీనే కదా, అమెరికా ఇడ్లీ కాదుగా, ఇండియా ఇడ్లీని ఇండియా పద్ధతులు తింటేనే బాగుంటుంది అంది రాధ సుందర్ వైపు కోరగా చూస్తూ. రాధ గారు, ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వారు తిందురు, దీనికి ఇండియా అమెరికా దేశముల ప్రసక్తి తెచ్చుట అనవసరం అన్నాడు రాధ వంక సీరియస్గా చూస్తూ. ఆ సమయంలో ఎందుకో కానీ బుచ్చిబాబు సీత కూడా ఒకరినొకరు సీరియస్గా చూసుకున్నారు. అందరూ టిఫిన్ తినటం మొదలెట్టారు. పచ్చళ్ళలో కాస్త ఉప్పు ఎక్కువైనట్టుంది అదే సీత అంది రాధ. ఏమైనా తిన్నప్పుడు ఇంట్లో వంకలు పెట్టిన ఎడల అమెరికాలో షూట్ చేయుదురు అన్నాడు సుందర్ రాధ వంక కొరకొరా చూస్తూ. ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వని వాళ్ళని మా ఆంధ్రాలో అప్పడాల కర్రతో కొట్టెదరు పళ్ళు నూరుస్తూ అంది రాధ. ఓ వాట్ ఏ న్యూసెన్స్ అన్నాడు సుందర్. అబ్బా ఏం తలనొప్పిరా నాయన అంది రాధ తల పట్టుకుంటూ. ఏ రాధ, నువ్వు ఊరుకోవే, ఎందుకు అనవసరమైన గొడవ, సీత రాధను మందలించింది. ఒరే సుందర్, నువ్వు ఊరుకో, ఎందుకు అనవసరంగా, బుచ్చిబాబు సుందర్ని మందలించాడు. ఎస్, ఇప్పుడు అనవసరము, అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాం అన్నాడు సుందర్ ఇడ్లీ ముక్క తుంపుతూ. టిఫిన్లు అయ్యాయి, కాఫీలు కూడా అయ్యాయి. అక్కడ నలుగురిలోనూ సచ్చే అంత టెన్షన్. ఎవరికి వారు ఎవరు ముందు ఆ టాపిక్ ఎత్తుతారని ఎదురు చూస్తున్నారు. ముందుగా ఒకరు ఆ టాపిక్ ఎత్తితే మిగతా వాళ్ళు దాని గురించి మాట్లాడచ్చని అనుకుంటున్నారు, కానీ ఎవ్వరూ ఎత్తరు. సరిగ్గా ఆ టైంలో బుచ్చిబాబు ఆఫీసులో పనిచేసే శేఖర్ వచ్చాడు. రండి రండి సార్, ఏమిటిలా వచ్చారు అంటూ శేఖర్ని ఆహ్వానించాడు బుచ్చిబాబు. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాను, మీరు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉన్నట్టు చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు శేఖర్. ఓ అలాగా, అన్నట్టు మర్చిపోయాను, ఇతను నా సుందర్, నా ఫ్రెండ్, ఈమె సీత, ఆమె ఫ్రెండ్ రాధ అంటూ పరిచయం చేశాడు. ఇంతకీ అర్జెంటుగా మా ఇల్లు వెతుక్కుంటూ రావడానికి కారణం, వచ్చే వారం నా పెళ్ళి, ఆఫీసులో అందరికీ కార్డ్స్ ఇచ్చాను, ఇక మీరు ఒక్కళ్ళే మిగిలిపోయారు, అందుకే వచ్చాను అన్నాడు శేఖర్ తన హ్యాండ్ బ్యాగ్లోంచి కార్డు తీస్తూ. ఓ వాట్ ఏ పిటీ అన్నాడు సుందర్ తన కుడి చేయి వెనక్కి పెట్టి పోనీ టైల్ని ఎగరేస్తూ. ఏంటండి సుందర్ వంక అయోమయంగా చూస్తూ అన్నాడు శేఖర్. ఏం లేదు, ఓ వాటే పిటీ అంటున్నాడు మావాడు, ఈ పిటీ వాడికి, వాటే సిటీ అంటున్నాడు మావాడు, ఈ సిటీ వాడికి బాగా నచ్చిందంట, అంతే అంతే. ఇంతకీ అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంది అని అడిగాడు బుచ్చిబాబు. ఆ అమ్మాయి మా ఎదురింట్లో ఉంటుంది, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది అని సిగ్గుపడుతూ చెప్పాడు శేఖర్. ఓ అయితే లవ్ మ్యారేజ్ అన్నమాట, చప్పరిస్తూ అన్నాడు బుచ్చిబాబు. శేఖర్ తెల్లబోయి బుచ్చిబాబు వంక చూశాడు. అతని మొహంలో ఎక్స్ప్రెషన్ ఏంటో శేఖర్కి అర్థం కాలేదు. పోన్లేండి, మీరు కొంతమంది మూర్ఖుల్లా కాకుండా ప్రేమించిన అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు అని శేఖర్తో అంది సీత బుచ్చిబాబు వంక కోపంగా చూస్తూ. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు, సీత వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు. అదేంటి అలా అంటారు, ఎవరైనా ప్రేమించిన అమ్మాయిని కాగా మరో అమ్మాయిని చేసుకుంటే మూర్ఖుడు, కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మూర్ఖుడు ఎలా అవుతాడు, వెర్రి మొహం వేసుకుని చూస్తూ అన్నాడు శేఖర్. అసలు ప్రేమించిన అమ్మాయి ప్రేమించలేని అమ్మాయి అనే ఆలోచన అనవసరం, ఎవరైనా నువ్వు పెళ్లి చేసుకున్నట మంచి పని కాదని మేము చెప్తున్నాం అంటాడు సుందర్. శేఖర్ కంగారు పడ్డాడు. పొరపాటున నేను మెంటల్ హాస్పిటల్ కానీ రాలేదు కదా అనుకున్నాడు. రాధకు అతని అవస్థ చూస్తే జాలేసింది, అతని భావం కూడా అర్థమైపోయింది. మీరు ఇంకాసేపు ఇక్కడే ఉంటే నిజంగానే పిచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది, ఆ కార్డు ఇచ్చేసి త్వరగా వెళ్ళిపోండి అంది రాధ శేఖర్తో. శేఖర్ బుద్ధిగా తల ఊపుతూ కార్డు మీద శ్రీమతి అండ్ శ్రీ బుచ్చిబాబు అని రాసి బుచ్చిబాబు చేతికి అందించాడు. మీరు కూడా పెళ్లికి తప్పకుండా రండి అని రాధా సుందర్లతో అన్నాడు భయంగా చూస్తూ. అలాగే అంది రాధ. నేనేకొస్తా, ఇంకా చాలామంది ఇళ్లలో ఈ దినం కార్డులు అని 4 ఖర్చుకుని పెళ్లి కార్డులు ఇవ్వాలి అని తడబడే అడుగులతో బయటికి వెళ్ళిపోయాడు. నలుగురు సోఫాల్లో సెటిల్ అయ్యాక ఉదయం నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న చర్చ మొదలైంది. అసలు ప్రేమించిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకునేదరు, ప్రేమని ఎందుకు చంపుకునేదరో నాకు అర్థం కాదు అన్నాడు సుందర్. మీకు అర్థం కాకపోయినా స్త్రీకి విలువిచ్చేవారికి మాత్రం అర్థమవుతుందండి అని చటుక్కున అంది రాధ. అనగా నేను స్త్రీకి విలువనని మీ ఉద్దేశమా, రాధ వంక సీరియస్గా చూస్తూ అన్నాడు సుందర్. ఏమో మరి, ఆ విషయం మీకే తెలియాలి మూతి తిప్పుతూ ఎటో చూస్తూ అంది రాధ.
అయినా పెళ్ళి పెటాకులు లేకుండా ఒక ఆడది వేరే మగాడితో కలిసి జీవిస్తే ఆ ఆడదానికి సంఘంలో ఏమైనా విలువ ఉంటుందా అండి? ఓసారి సీత సుందర్ని అడిగింది. తమ పెళ్లి క్యాన్సిల్ కావటానికి సుందరే అసలైన కారకుడని సీతకు సుందర్ మీద చాలా గుర్రుగా ఉంది. రాధ, సీత సుందర్లను ప్రశ్నలతో అటాక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. విలువ ఎందుకు ఉండదు? నేను జూలీ అమెరికా నందు కలిసి జీవించి ఉన్నాము. మరి జూలీకి అందరూ విలువ ఇవ్వట్లేదా అని గొంతు పెంచి అన్నాడు సుందర్. మీరు ఆ గోలీ కలిసి జీవిస్తున్నారంటే అది వేరే విషయం అంది రాధ. గోలీ కాదు, జూలీ సీరియస్గా చూస్తూ అన్నాడు సుందర్. ఏదో ఒకట్లే, అది అమెరికా, ఇది ఇండియా. అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. అసలు ఈ భూమి పుట్టినప్పుడు, మానవుడు పుట్టినప్పుడు అందరూ ఒకే విధంగా ఉండెను. కాలం గడిపిన కొద్దీ ఒక ప్రాంతమునందు నివసించు వారి కొరకై కొన్ని పద్ధతులు, ఆచారములు ఏర్పరచుకునేది. వేరే ప్రాంతం వారు వేరే పద్ధతులు, ఆచారములు ఏర్పరచుకునేది. ఇవన్నీ మనము ఏర్పరచుకున్నవే. వద్దనుకున్నవో, వద్దనుకున్నచో పోవును, కావాలనుకున్నచో ఉండును. ఏమిటి మాకిప్పుడు ఈ చరిత్ర పాఠాలు, సోషల్ స్టడీస్ పాఠాలు చెప్తున్నారు? వ్యంగ్యంగా అంది సీత. బుచ్చిబాబు సీత వంక సీరియస్గా చూశాడు. కానీ అతని చూపులను ఆమె కేర్ చేయలేదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఇండియాలో ఇలాంటి పరిస్థితి ఇంకా రాలేదు. మేము కుటుంబ వ్యవస్థకి, ప్రేమ ఆప్యాయతలకి, సెంటిమెంట్స్కి చాలా అలవాటు పడ్డవాళ్ళం అంది రాధ. అటులైనా పెళ్లి చేసుకునే ఎడల ప్రేమ ఉండునని ఆమె ఉద్దేశం. పెళ్లి చేసుకున్న వెంటనే ప్రేమ నశించును. చాలామంది ప్రేమికులు పెళ్లి చేసుకున్న పెదప కుక్కల వలె కోట్లాడుకున్నట్టు నేను చూసి తిని. అంటే మా సీత, బుచ్చిబాబు పెళ్లి గిళ్ళి లేకుండా కాపురం చేయాలంటారా? దానికి సంఘం ఒప్పుకోదు అని రెచ్చిపోతూ అంది రాధ. సంఘానికి ముందుగా చెప్పినా ఒప్పుకొనదు. మనము సంఘాన్ని ఫాలో కారాదు, సంఘం మనల్ని ఫాలో కావాలను. మనము సంఘము కొరకు లేము, సంఘమే మన కొరము కలదు. ఇది వరకు విధవా వివాహములను ఈ సంఘం ఒప్పుకొనిదా? లేదు. మనము నమ్మిన దానిని చెప్పి శేషి ఇతరులకు మార్గదర్శకులం కావాలను. ఇతరులు మనను ఆచరించిన దానిని ఆచరించిన ఈ సంఘములో తోకముడువును. అప్పుడు మనం ఆదర్శ పురుషుడు అగుదుము అని కాలరెగరేస్తూ అన్నాడు సుందర్. బుచ్చిబాబు అవునన్నట్టు బుర్రకాయ ఊపాడు. దానికి రాధ తీవ్ర స్వరంతో జవాబిచ్చింది. దానికి దమ్ము కావాలండి సుందర్ గారు. మీ బుచ్చిబాబుకి ఆ దమ్ములు లేవు. ఉంటే ఇందాక ఆయన వెడ్డింగ్ కార్డు మీద శ్రీమతి అండ్ శ్రీ బుచ్చిబాబు అని రాసి ఇచ్చినప్పుడు సీత నా శ్రీమతి కాదు, ఆమె నా స్నేహితురాలు, నేను ఆమె కలిసి జీవిస్తున్నామని ధైర్యంగా అతనితో చెప్పి ఉండేవారు. బుచ్చిబాబు గారు అలా చెప్పలేదంటే ఆయనకి ధైర్యం అయినా లేకపోయి ఉండాలి, లేదా తను చేస్తున్న తప్పని గిల్టీ అయినా ఫీల్ అయి ఉండాలి. రాధ మాటలకి బుచ్చిబాబుకి చాలా కోపం వచ్చింది. అలాగా, సరే, రేపటి నుంచి సీత నా భార్య కాదని సిల్లీగా చాటింపు వేస్తాను అన్నాడు ఆవేశంగా. వెరీ గుడ్, దట్ ఈజ్ బుచ్చిబాబు. సంతోషంగా బుచ్చిబాబు భుజం తట్టాడు సుందర్. ఇప్పుడు ఈ సుందర్కి అసలైన స్నేహితుడివి. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ చెల్లెలకు కూడా ఇలాగే సలహా ఇస్తారా పెళ్లి చేసుకోకుండా కాపురం చేయమని అని అడిగింది రాధ. తన స్నేహితుడిని ఇటువంటి ప్రశ్న వేసేసరికి బుచ్చిబాబుకి రాధ మీద మరీ కోపం వచ్చేసింది. కానీ సుందర్కి ఏమాత్రం కోపం రాలేదు. అతను చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. నాకు చెల్లెలు లేదు, ఉన్న షో అటులనే సలహా ఇచ్చేదాం. ఒరే సుందర్, వీళ్ళతో మనకేంట్రా, పద మనం అలా బయటికి వెళ్ళొద్దాం అంటూ సుందర్ని బయటికి లాక్కెళ్ళిపోయాడు బుచ్చిగాడు. సీత దీనంగా రాధ వంక చూసింది. నువ్వేం దిగులు పడకు, అనుభవం మీద బుచ్చిబాబుకే తెలుస్తుంది, అంతా నేను చెప్తాగా అని సీత భుజం మీద తట్టింది రాధ. 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజులు సీత, రాధ ఆ ప్రసక్తి తీసుకురాలేదు. బుచ్చిబాబు, సుందర్లు అంతకంటే ఆ ప్రసక్తి తీసుకురారు. ఏం జరగనట్టు నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పేకాటాడుతూ కాలక్షేపం చేశారు. నలుగురు కలిసి చుపుక్ చుపుక్ ముద్దుల బుల్లోడు అనే సినిమాకి వెళ్ళారు. నేను అమెరికాలో XX సినిమా చూసినప్పుడు కూడా ఇంత సిగ్గుపడలేదు. ఓ అన్నాడు సుందర్ ఇంటికి వచ్చిన తర్వాత షుపుక్ షుపుక్ ముద్దుల బుల్లోడు గురించి కామెంట్ చేస్తూ. బుచ్చిబాబుకు మాత్రం గుండెల మీద నుంచి ఎంతో భారం దించినట్టయింది. ఆ 2 రోజులు ఎంతో కష్టంతో గడుస్తాయనుకున్నాడు, కానీ అంత సరదాగా తేలిగ్గా గడిచిపోతాయని అతను అనుకోలేదు. కానీ మధ్య మధ్యలో రాధా, సుందర్లు ఒకరి మీద ఒకరు విసురుకోవటం మాత్రం మానలేదు. ముందుగా ఊరికి రాధ బయలుదేరింది. నలుగురు బస్టాండ్కి వెళ్ళి రాధను దింపారు. నువ్వేం దిగులు పడకు, ఈ విషయంలో గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అందరూ నేర్చుకుంటారు. బుచ్చిబాబు, సుందర్ వినేలా అంటూ సీత వీపు తట్టి రాధ హైదరాబాద్ బస్సు ఎక్కింది. అక్కడి నుంచి ముగ్గురు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అన్నీ ఆడవారు చెప్పిన విధముగా చేయరాదు, మగాడి వల్లే బతుకుము, ఫోర్స్ ఉపయోగించుము. రైలు కదిలే ముందు సుందర్ బుచ్చిబాబుతో అన్నాడు. సీత మూతిని 33 వంకర్లు తిప్పింది. ఆ రోజు రాత్రి భోజనాలైన కాసేపు తర్వాత బుచ్చిబాబు మంచం మీద నడువు వాల్చాడు. నీ చాప కోసం వెతుక్కుంటావేమో, ఇదిగో ఆ మూల పెట్టాను అన్నాడు బుచ్చిబాబు నిద్ర కళ్ళతో ఆవులిస్తున్న సీతతో. అక్కర్లేదు, నీ పక్కనే పడుకుంటాను అంది సీత. బుచ్చిబాబు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. అసలు నేను సరిగ్గానే విన్నానా అనుకున్నాడు. అతను తేరుకునేలోగా సీత లైట్ అర్పి బుచ్చిబాబు పక్కన పడుకుంది. ఏంటి నీ ప్రవర్తన చాలా సిల్లీగా ఉంది, హఠాత్తుగా ఇలా పక్కకొచ్చి పడుకున్నావు అన్నాడు.
సిల్లీగా ఉన్నది నా ప్రవర్తన నీ ప్రవర్తన అంటూ అటు తిరిగి పడుకుంది సీత. కొంపదీసి రాధ కూడా ఇక లాభం లేదని సీతకు లెసన్ తీసుకోలేదు కదా తను చెప్పినట్టు నడుచుకోమని. థ్యాంక్ యూ రాధా, థ్యాంక్ యూ మనసులోనే అనుకున్నాడు బుచ్చిబాబు. అటు తిరిగి పడుకున్నావే, ఇటు తిరిగి పడుకో అన్నాడు బుచ్చిబాబు మనసులోని ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటూ. నేను ఇటే తిరిగి పడుకుంటాను అంది సీత. కాసేపు కబుర్లు చెప్పచ్చుగా. ఈ 2 రోజులు అర్ధరాత్రి దాకా చెప్పుకున్న కబుర్లు చాలవా? అందరూ కలిసి చెప్పుకున్నాం కానీ ఇద్దరం ఏకాంతంగా కబుర్లు చెప్పుకోలేదుగా. అసలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాక నువ్వు కబుర్లు చెప్పడమే మానేశావు. ఇదివరకే నయం, పార్కుల్లో రెస్టారెంట్లో మనం మనసు విప్పుకుని బోల్డ్ అని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అవునా? ఏమోలే, నాకు బాగా అలసటగా ఉంది, నేను ఇంక పడుకుంటాను, నువ్వు పడుకో, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అని అన్నాడు బలవంతంగా. ఇక 5 నిమిషాల్లోనే సీత గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయింది. సీత నా పక్కన పడుకున్నందుకు నాకు నిద్ర పట్టట్లేదు, అదే నా పక్కన పడుకున్న సీతకి ఇంత హాయిగా నిద్ర ఎలా పట్టిందబ్బా అనుకున్నాడు బుచ్చిబాబు. అరగంట సేపు అవస్థలు పడిన తర్వాత బుచ్చిబాబు నిద్రలోకి ఒరిగాడు. మళ్ళీ రాత్రి 2 గంటలకు అతను హఠాత్తుగా మెలకు వచ్చింది. కారణం, నిద్రలో సీత తన కాలుని బుచ్చిబాబు కాలు మీద వేసింది. మెలకు వచ్చిన బుచ్చిబాబుకు మళ్ళీ నిద్రలో కొరగాలంటే చాలా కష్టమైంది. పక్కన అమాయకంగా ముద్దైన మొహంతో నిద్రపోతున్న సీత. లోపల ఎన్నెన్నో మధురమైన ఊహలు. సీతను గట్టిగా దగ్గరికి లాక్కుంటేనో అనుకున్నాడు. అమ్మో, మళ్ళీ నడ్డి విరిగేలా కిందకు తోసేస్తుందేమో. భయంతో మనసులోని కోరికను చంపుకున్నాడు బుచ్చిబాబు. మళ్ళీ అతని నిద్రలోకి ఎప్పుడు ఒరిగాడో అతనికే తెలియదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.